ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పాలక ప్రతిపక్షానికి బుద్ది చెప్తామంటున్నారు సాధారణ ప్రజలు. కాంగ్రెస్ టీడీపీల కుట్రలపై మండిపడుతున్నారు. కాబోయే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డేనంటూ నమ్మకంగా చెబుతున్నారు. కేంద్రంలో ఇందిరాగాంధీ గరీబీ హఠావో నినాదంతో భూ సంస్కరణలు అమలు చేసి నిరుపేదలతో ఇందిరమ్మ రాజ్యం అనిపించుకుంటే, రాష్ట్రంలో వైఎస్సార్ రామరాజ్యం తెచ్చి కూడా ఇందిరమ్మ రాజ్యమని చెప్పడం ఆయన గొప్పతనంగా అభివర్ణించారు శ్రీకాకుళం టెక్కలికి చెందిన కోట మురళీధర్. గతంలో కాంగ్రెస్ పార్టీ అంతర్గత కలహాల వల్ల ప్రజా విశ్వాసం కోల్పోయి టీడీపీకి అధికారం అప్పగించిందన్నారు. అంతటి దిక్కుమాలిన పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఉండగా మళ్లీ ఆ పార్టీలో జవసత్వాలు నింపి చంద్రబాబు నియంత పాలన నుంచి తెలుగు జాతిని విముక్తి చేయడానికి వైఎస్ పాదయాత్ర చేపట్టి 2 సార్లు రాష్ట్రంలో కాంగ్రెస్ ను ఒంటి చేత్తో గెలిపించారన్నారు. ఆయన అకాల మరణంతో రాష్ట్రం తిరోగమనం పాలైందని రాశారు. ఆయన ఆశయాలు కొనసాగిస్తున్న జగన్ ను జైల్లో పెట్టి పైశాచిక ఆనందం పొందుతున్న కాంగ్రెస్ కు నూకలు చెల్లిపోతున్నాయి. జగన్ రాజ్యాధికారంలోకి రావడం ఖాయమని సాక్షికి రాసిన లేఖలో రాశారు శ్రీకాకుళం టెక్కలికి చెందిన కోట మురళీధర్. జగన్మోహన్ రెడ్డి బయటకొచ్చి ప్రజల మధ్య తిరిగే రోజే మాకు పండుగ రోజు అని అభిప్రాయపడ్డారు తమిళనాడుకు చెందిన కేబీ ప్రసాద్. రాష్ట్ర ప్రజలు అమాయకులు కారు, వారికి అన్నీ తెలుసన్నారు. సీబీఐ వాళ్లు కాంగ్రెస్ కు తొత్తులుగా మారారన్నారు. కాంగ్రెసే సీబీఐని పావులా వాడుకుంటోంది. ఆ విషయం ప్రజలకు ఎప్పుడో తెలుసు. దానికి తోడుగా రాష్ట్రంలో పనికిమాలిన నీతిమాలిన ప్రతిపక్షంగా టీడీపీ కుయుక్తులు పన్నుతోంది. దొంగ నాటకం ఆడి అధికార కాంగ్రెస్ తో కుమ్మక్కై చీకట్లో దొంగచాటుగా వెన్నుపోటుదారుడైన చంద్రబాబు చిదంబరాన్ని కలుస్తూనే ఉన్నాడు. వీళ్ల ఆటలు చాలా రోజులు సాగవన్నారు. కడప ఎన్నికల్లోనే భారీ మెజారిటీ ఇచ్చి జగనన్నను ప్రజాకోర్టులో నిర్దోషి అని ప్రజలు ఏనాడో తీర్పు చెప్పారు. 2014లో జగన్ సీఎం కావడం ఖాయమని సాక్షికి రాసిన లేఖలో రాశారు తమిళనాడుకు చెందిన కేబీ ప్రసాద్.